హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు థర్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ లక్ష్మి హౌస్లోకి వస్తారు. కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతారు. హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్యాణ్ వాళ్ళ మదర్ కళ్యాణ్తో గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, మన ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కప్పు తీసుకొని రావాలని చెప్పి ప్రామిస్ వేయించుకుంటారు. లక్ష్మి గారు హౌస్ మేట్స్ అందరితో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ మాకు కొంచెం ప్రైవసీ కావాలి, అందరూ వెళ్ళిపోండి అంటే అందరూ వెళ్ళిపోతే తనుజ మాత్రం అక్కడే కూర్చుంటుంది. రీతు ఇక్కడ కామెడీగా ఒక మాట అంటుంది, ఏంది మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండాలా ప్రైవసీ అని చెప్పి కామెడీ చేస్తుంది. ఎందుకంటే తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చుంటుంది అందుకని చెప్పి. తనుజ పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ లక్ష్మి తనుజతో మేము హాస్టల్లో కావాలని పెట్టి చదివించలేదు, మా పరిస్థితి బాగోలేదు కాబట్టి అక్కడ పెట్టి చదివించాము. కళ్యాణ్ ఉన్నాడని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మందికి దూరం చుట్టాలకి తెలియదు, ఎందుకంటే ఎక్కువ ఫంక్షన్స్ తీసుకొచ్చేవాళ్ళం కాదు, మళ్ళీ చదువు పాడైపోయింది కదా అందుకని తీసుకొచ్చేవాళ్ళం, అంతేగాని ప్రేమ లేక కాదని చెప్పి క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే మొన్న చిల్డ్రన్స్ డే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏడుస్తూ చెప్పాడు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఎప్పుడు హాస్టల్లోనే పెట్టి చదివించారని చెప్పి దానికి క్లారిటీ ఇచ్చారు. కొంచెం పవన్ కళ్యాణ్ది కొంచెం ఓవర్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మదర్ చేయి పైకి లేపి లక్ష్మి కొడుకు పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు, లక్ష్మణరావు కొడుకు పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తల్లి లక్ష్మి, పవన్ కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు అంటున్నారు అని చెప్పి అన్నారు. కొంచెం ఓవర్గా అనిపించింది. మనం ఎంత ఎదిగినా సరే తల్లిదండ్రుల తర్వాతే కదా, వాళ్ళ తర్వాతే కదా మనం, ఇలా అంటాం కొంచెం ఓవర్గా అనిపించింది. అనుకుని ఉంటే బాగుండేది అనిపించింది. లక్ష్మి గారు హౌస్లో ఉండే టైం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లగ్జరీ బడ్జెట్ ఐటమ్ క్యారో వేస్తే చికెన్ మీద పడుతుంది. హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చికెన్ వస్తుంది కదా, వాళ్ళకి నాన్ వెజ్ రాదు కదా, చికెన్ వచ్చేసరికి హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా లక్ష్మి గారు హౌస్ నుంచి బయటికి వెళ్ళే టైంలో తనుజ శారీ తీసుకొచ్చి లక్ష్మి గారికి ఇస్తుంది. హౌస్ మేట్స్ అందరూ కొంచెం షాక్గానే చూస్తారు. ఎందుకంటే స్పెషల్గా ఇంతవరకు చాలామంది మదర్స్ వచ్చారు, కానీ స్పెషల్గా తనుజ వాళ్ళ మదర్కి పెట్టేసరికి కొంచెం షాక్గానే చూస్తారు కదా. ఎప్పుడు పవన్ కళ్యాణ్ క్రష్ అని తనుజ అని చెప్తూనే ఉంటాడు, కానీ తనుజ పట్టించుకోదు. ఇప్పుడు స్పెషల్గా పెట్టేసరికి పవన్ కళ్యాణ్కి కూడా హోప్స్ పెంచినట్టే కదా. లక్ష్మి గారు హౌస్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు మా మమ్మీకి శారీ ఎందుకు పెట్టావని అడుగుతాడు పవన్ కళ్యాణ్. తనుజ చాలా క్యూట్గా అనిపించారు, ఇన్నోసెంట్గా అనిపించారు, అందుకే శారీ పెట్టాలనిపించింది పెట్టాను. అలాగే కాదు, నువ్వు హౌస్లో నాకు చాలా సపోర్ట్గా అనిపిస్తావు, ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ లాగా సపోర్ట్ చేస్తావు, అందుకే పెట్టాలనిపించి పెట్టాను. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరు, ఎవరి దారి వాళ్ళదే కదా, మీ మమ్మీ హౌస్లోకి వచ్చారు, ఇప్పుడు పెట్టాలనిపించి పెట్టాను, అంతేగాని ఏమీ లేదు అంటే. తనుజ శారీ పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్లో కొంచెం హోప్స్ పెరిగినట్టే ఉన్నాయి. ఎందుకంటే తనుజతో మా మమ్మీది లవ్ మ్యారేజ్, మా డాడీ తప్ప మా మమ్మీకి ఇంకో ప్రపంచమే, తను చాలా లాయల్, తన దగ్గర నుంచి నాకు లాయల్టీ వచ్చింది, నేను ప్రేమించిన అంతే ప్రేమిస్తా అని చెప్పి ఇండైరెక్ట్గా తనుజతో చెప్తే తనుజ నువ్వు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుపోయే అమ్మాయికి చెప్పి మాట అని చెప్పి చెప్తుంది. తనుజ పవన్ కళ్యాణ్కి గట్టిగా చెప్తే బాగుండిద్ది, హోప్స్ పెంచుకోవద్దు అని, కానీ ఇలా చేసేటప్పటికి కళ్యాణ్ హోప్స్ పెరిగిపోతున్నాయి. కొంచెం గట్టిగా చెప్తే ఇద్దరు గేమ్కి మంచిది అనిపిస్తుంది. భరణి అండ్ దివ్య ఇద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. దివ్య భరణి మీద ఎక్కువ కమాండింగ్గా మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు మా మమ్మీ వచ్చి చెప్పారు కదా, మన ఇద్దరు బాండింగ్ వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, నాకు మా మమ్మీ డాడీ తప్ప ఇంకెవ్వరేమనుకున్నా నాకు ఫరక్ పడదు, మీరు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు అని చెప్తే భరణి క్లియర్గా చెప్తాడు, నేను ఎలా ఉన్నా నేను మామూలుగానే ఉన్నాను కదా అంటే, లేదు మీకు కనుక దెబ్బ తగలకుండా ఉంటే మీరు అసలు అలా మాట్లాడే వాళ్ళే కాదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు దివ్య గేమ్ ఆడటానికి వచ్చిందా, భరణితో బాండింగ్ కోసం వచ్చిందా, హౌస్లోకి అర్థమే కావట్లేదు, చాలా వర్స్ట్గా ఉంది అసలు దివ్య చేసేది. తనుజకి లెగ్ స్వెల్లింగ్ అయితే భరణి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. అది చూసి దివ్య వచ్చి భరణితో కోపంగా, మీరెందుకు రాస్తున్నారు, ఎవరైనా రాసేవారు కదా, మీకు హ్యాండ్ పెయిన్గా ఉంది కదా, మీరెందుకు రాస్తున్నారని గట్టిగా మాట్లాడుతుంది. అక్కడ తనుజ హర్ట్ అవుతూ ఉండిద్ది. ఎప్పుడు తనుజతో క్లోజ్గా ఉన్నా సరే దివ్య వచ్చి భరణిని అరుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది, అది కరెక్ట్ కాదు కదా. అసలు బాండింగ్ స్టార్ట్ అయింది భరణి అండ్ తనుజ ఇద్దరి మధ్యలో వచ్చింది దివ్య డైరెక్ట్గా భరణితో బాండింగ్ పెట్టుకోవడానికి వచ్చినట్టు డైరెక్ట్గా అలానే చేసింది. కానీ ఇప్పుడు ప్రతిదీ తనుజని టార్గెట్ చేసినట్టే మాట్లాడుతుంది ఖచ్చితంగా. అక్కడ తనుజ పాపం చాలా హర్ట్ అవుతుంది ఈ విషయంలో మాత్రం. నేను చెప్తూనే ఉన్నాను కదా, రాయిద్దని తనకి నచ్చదు, మీరు నాతో క్లోజ్గా ఉంటే, వద్దన్నా సరే భరణి రాస్తూనే ఉంటాడు. భరణి కూడా ఇక్కడ గట్టిగా మాట్లాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే ఉంది, గట్టిగా మాట్లాడవచ్చు కదా, తన ఇష్టం కదా, తన గేమ్ తను ఆడుకోవడానికి వచ్చాడు, దివ్య కాదు కదా తన గేమ్ ఆడటానికి. అస్సలు కరెక్ట్గానే లేదు. భరణి కూడా ఇక్కడ సేఫ్ గేమే ఆడుతున్నాడు ఖచ్చితంగా. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్ర లెగిస్తారు. మార్నింగ్ ఇమాన్యుల్ కామెడీ స్టార్ట్ అవుతుంది. రీతు అండ్ ఇమాన్యుల్ ఇద్దరి మధ్య కామెడీ జరుగుతుంది. రీతు ఏదో పని చేస్తూ ఉంటే ఇమాన్యుల్, ఏంటి మీ మమ్మీ వచ్చేసరికి నువ్వు పని చేస్తూ ఉండాలని చెప్పి అన్ని పనులు నువ్వే చేస్తున్నట్టు చేస్తున్నావు అని చెప్పి కామెడీ చేస్తుంటాడు. చాలా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అక్కడ మాత్రం.
దివ్య మళ్ళీ మొదలెట్టింది భరణితో తనుజ గురించి. తను లాయల్గా ఉండదు, తను మీతో అవసరాని కోసమే ఉంటుంది తప్ప తన అవసరానికో వస్తుంది మీ దగ్గర, అది నాకు నచ్చట్లేదని చెప్తుంది. అసలు దివ్యాకి ఏం ప్రాబ్లం, భరణికి లేని ప్రాబ్లం దివ్యాకి ఎందుకు అసలు? అస్సలు దివ్య ఈ వీక్ వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. అసలు వరస్ట్గా అనిపిస్తుంది దివ్య చేసేది మాత్రం హౌస్లో. రీతు వాళ్ళ మదర్ రజనీ హౌస్లోకి వస్తారు. రీతు ఏడుస్తుండిద్ది, నవ్వుతూ ఉండిద్ది. ఏడుస్తుందో నవ్వుతుందో కూడా ఎవరికీ అర్థం కాదు. హౌస్ మేట్స్ అందరితో పలకరించి మాట్లాడుతూ రీతుతో సపరేట్గా మాట్లాడుతాను. గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, తనుజతో నువ్వు బాండింగ్ చాలా బాగుంది, తనుజ నీకు చాలా సపోర్ట్ మాట్లాడుతుంది, తనుజాని పిలువు అని చెప్పి తనుజాని పిలిపించుకుని నువ్వు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి తనుజాని పొగుడుతుంది. రీతుతో మాట్లాడిన కంటే నీతో ఖచ్చితంగా మాట్లాడాలని అనుకున్నానంటే ఇక్కడ కొంచెం బిస్కెట్స్ వేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఓటింగ్లో తనుజ ముందుంది కదా, రీతు కొంచెం ఓటింగ్ పడిద్దని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, కానీ ఇక్కడ మాత్రం అది రియల్గా అనిపించట్లేదు. తనుజ ఓటింగ్ కొంచెం రీతు కన్నా పడిద్దేమో, రీతుతో క్లోజ్గా ఉంటే అన్నట్టు మాట్లాడారు తప్ప రియల్గా అయితే అనిపించలేదు. రీతుతో వాళ్ళ మదర్ క్లియర్గా చెప్తారు, గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయి, గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయని క్లియర్గా డెమాన్ పవన్కి దూరంగా ఉండని క్లియర్గా చెప్తారు. డెమాన్ పవన్తో సరిగ్గా మాట్లాడు వాళ్ళ మదర్. ఆల్రెడీ డెమాన్ పవన్ సాడ్గా ఫీల్ అవుతూనే ఉంటాడు. దానికి పాపం సంజనకు చెప్తూనే ఉంటుంది, వాళ్ళు గేమ్ గురించే మాట్లాడుతున్నారు పాపం మీ ఇద్దరు గురించి కాదులే అని చెప్పి సర్ది చెప్తూనే ఉంటుంది. కానీ క్లియర్గా అర్థమైపోతుంది తన ఎక్స్ప్రెషన్స్లో డెమాన్ పవన్ గురించి మాట్లాడుతుంది, చెప్తుంది దూరంగా ఉండు అని చెప్పి. ఫైనల్గా రజనీ గారు హౌస్ నుంచి బయటకు వెళ్ళే టైం వస్తుంది. లగ్జరీ టాస్క్లో యారో వేస్తారు, అది వెళ్ళి బ్రౌన్ బ్రెడ్ మీద పడుతుంది. హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా రీతు వాళ్ళ మదర్ రజని హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. రీతు వాళ్ళ మదర్ బయటకు వెళ్ళిపోగానే వాళ్ళ మదర్ చెప్పి నేను రీతు వినేలాగైతే అనిపించలేదు. ఎందుకంటే డైరెక్ట్గా డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి మా డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. రీతు డెమాన్ పవన్తో మన ఇద్దరికి కొన్ని నచ్చలేదు అంతే, అంతకుమించి ఏమీ లేదు అంటే డెమాన్ పవన్ ఇంకేమీ చెప్పలేదా అని అడుగుతాడు. లేదు నాది గురించి మాట్లాడడానికి అక్కడ టైం సరిపోలేదు అంటాడు. కానీ డెమాన్ పవన్కి అర్థమైనే ఉంది, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు అని నాకు అర్థమైందిలే, ఇంక నుంచి అంతే చేద్దామని చెప్పి తలుపుకుంటూ సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్కి స్టోర్ రూమ్ నుంచి ఒక్కొక్క ఐటెం పంపిస్తూ ఉంటాడు. పద్దాకలు స్టోర్ రూమ్ అలారం మోగుతూ ఉండిద్ది. ఫైనల్గా థర్డ్ టైం అలారం మోగినప్పుడు ఏంటి పద్దాకలు బిగ్ బాస్ ఇలా చేస్తున్నారని చెప్పి వెళ్తే భరణి వాళ్ళ డాటర్ హౌస్లోకి వస్తుంది. అందరు షాక్ అయిపోతారు, ఎవరని చూస్తే డైరెక్ట్గా చూస్తే భరణి వాళ్ళ డాటర్. భరణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే ఎమోషనల్ అవుతారు. భరణి వాళ్ళ డాటర్ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే తనకి దెబ్బలు తగిలాయి కదా, దాని గురించి వాళ్ళు భయపడ్డారు. భరణి వాళ్ళ డాటర్ అయితే దివ్యాని ఇక్కడ చాలా అవాయిడ్ చేసినట్టు అనిపించింది. తనుజ గురించి మాట్లాడినప్పుడు మాత్రం చాలా క్లోజ్గా హక్ చేసుకోవాలి, మరి మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుండిద్ది అక్క అని చెప్పి చాలా క్లోజ్గా మాట్లాడుతుంది తనుజతో. భరణి వాళ్ళ డాటర్ ఇద్దరు సపరేట్గా మాట్లాడుకుంటూ మీరు చాలా బాగా గేమ్ ఆడుతున్నారు, మీ హెల్త్ చూసుకోండి, ముందు లాస్ట్ వీక్ నామినేషన్స్లో మీరు చాలా గట్టిగా మాట్లాడారు, అలానే మాట్లాడండి, చాలా బాగుంది, ఫైర్ భరణి కావాలి మాకు అని చెప్పి చెప్తుంది. దివ్యతో మాట్లాడని చెప్పి భరణి దివ్యాని పిలుస్తాడు. దివ్యకి వాళ్ళ డాటర్ థ్యాంక్స్ చెప్తుంది, ఎందుకంటే బాగోనప్పుడు చాలా కేరింగ్ తీసుకున్నారు, చాలా హ్యాపీ. అలాగే కమాండింగ్ తగ్గించండి, మాకు నచ్చట్లేదు, మీరు అలా అరుస్తూ మాట్లాడుతుంటే మేము చూడలేకపోతున్నాం, చాలా బాధేస్తుంది, కమాండింగ్ తగ్గించండి అని చెప్పి దివ్యతో చెప్తుంది. దివ్య వెళ్ళిపోయిన తర్వాత భరణితో చెప్తుంది, కమాండింగ్గా వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్తుంది. అంటే క్లియర్గా దివ్యతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి క్లియర్గా చెప్పింది భరణి వాళ్ళ డాటర్. భరణి వాళ్ళ డాటర్ హౌస్ నుంచి బయటకు వెళ్ళే టైం వస్తుంది. తను లగ్జరీ టాస్క్లో యారో వేస్తే రవ్వ వస్తుంది. హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా భరణి వాళ్ళ డాటర్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తనుజ చాలా ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అవుతుంటే సంజన అలాగే ఇమాన్యుల్ ఇద్దరు తన్ని ఎమోషనల్ అవ్వకు, ఇంకా 4 వీక్సే ఉంది, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఎమోషనల్ అవ్వకు అని చెప్పి తను ఓదార్స్తూ ఉంటారు. ఇంకా ఇమాన్యుల్ వాళ్ళ మదర్ మాత్రమే హౌస్లోకి రాలేదు. వాళ్ళ మదర్ హౌస్లోకి వచ్చిందని ఏం చెప్పారు, ఏం జరిగింది అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినది మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.